వెల్కమ్ టు బి3 న్యూస్ లక్షణ సమాచారం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో సూపర్ స్పైడర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం. దిల్సుఖ్నగర్లో టీకా పంపిణీ ప్రారంభించిన మంత్రి సబిత. సనత్ నగర్లో సూపర్ స్పైడర్లకు కరోనా వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్న మంత్రి తలసాని. నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించిన చంద్రబాబు. ఆచరణ సాధ్యం కాని పనులను సైతం ఎన్టీఆర్ చేసి చూపించారన్న బాబు. విశాఖ బీచ్ రోడ్డులో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి. ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడిన అచ్చెన్న. ఎల్బీ నగర్లో జయంతి వేడుకలు నిర్వహించిన నేతలు. ఎన్టీఆర్ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకున్న అభిమానులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, హైదరాబాద్ సనత్ నగర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సూపర్ స్పైడర్కి కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. 10 రోజుల పాటు ఈ సూపర్ స్పైడర్స్కి వ్యాక్సిన్ కేంద్రాన్ని నిర్వహించినట్లు, ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి తలసాని తెలిపారు. వ్యాక్సిన్పై ప్రతిపక్షాల విమర్శలు మానుకొని ప్రజాక్షేమానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ప్రతిపక్షకులు మంత్రి తలసాని విన్నపించారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గడ్లో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు రాజు పడకుండా పోరాడే వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పక్క గృహాలను, గురుకుల పాఠశాలను పరిచయం చేసిందే ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి వారసత్వ సంపద రామారావు జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. దేవుడిని ఎన్టీఆర్లు చూసుకున్న రోజులున్నాయని, దేవుడి పాత్రలో ఎన్టీఆర్ జీవించాడన్నారు. ఆచరణ సాధ్యం కాని పనులను సైతం ఎన్టీఆర్ చేసి చూపించారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్, దేవాంశ్, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. NTR
సినీ రంగంలో తెలుగు జాతికి ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే వేలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దుబారాపు రామారావు, నగర టీడీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్న మాట్లాడుతూ తెలుగు జాతికి సేవ చేయాలని సినీ రంగాన్ని విడిచిపెట్టి రాజకీయంలోకి వచ్చారన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని తెలిపారు. నేడు పిల్లకాకి సంక్షేమం కోసం మాట్లాడుతున్నారని, సంక్షేమం అంటే ఆనాడు ఎన్టీఆర్ పెట్టినవే అని స్పష్టం చేశారు. ఆనాడు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి పోరాటం చేసిన ఘనత ఎన్టీఆర్ దినని గుర్తు చేశారు. రాష్ట్రంలో అరాచక రౌడీ పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ అనేది పోరాటం పార్టీ అని, మళ్లీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్కు నివాళులు అర్పించామని అచ్చెన్నాయుడు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. ఆయన తెలుగు నేల ఉలకరించినటువంటి వ్యక్తి. ఆయన సినీ రంగంలో మొపటం లేనటువంటి మహారాజుగా, దేవుడిని మనం ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఎన్టీ రామారావు గారిలో ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మనం చూసుకున్నటువంటి సంగతిని తెలుగు జాతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సినీ రంగంలో తెలుగు జాతి ఇంత గౌరవాన్ని తీసుకొచ్చింది. తెలుగు జాతి వల్ల నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నేను తెలుగు జాతికి కొంత సేవ చెయ్యాలని, తెలుగు జాతి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని సినీ రంగంలో విడిచిపెట్టి రాజకీయ రంగంలోకి వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నాను. రాజకీయ రంగం ఒక చరిత్ర. రాజకీయ పార్టీ పెట్టి 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అనేక మంది రాజకీయ పార్టీలు పెట్టారు, అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి చైతన్యపరిచినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రజలకి చైతన్యపరచడమే కాదు, రాజకీయాలకి దూరంగా ఉంటున్నటువంటి వర్గాలు, హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకి రాజకీయాలలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్ల కాపులు కొంతమంది సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఆ పిల్ల కాపులకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దేశంలో, ప్రపంచంలో సంక్షేమ పదం అనే పదం పుట్టిందంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సంక్షేమ పదం అనే పదం ఈ తెలుగు జాతిలో పుట్టిందని సగర్వంగా చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి. కానీ 1982లో కనీసం 3 పూటలు తినడానికి తిండి లేనటువంటి సందర్భంలో, ఉండడానికి గృహం లేనటువంటి సందర్భంలో, పట్టుకోవడానికి గుడ్డ లేనటువంటి సందర్భంలో మహానుభావుడు ఆలోచనలో పుట్టినటువంటి పథకాలు గూడు, గుడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అటువంటి మహానుభావుడు యొక్క ఆశయాలను ఉనికి పుచ్చుకొని తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్టీ రామారావు గారికి ఆ రోజు తీసుకుంటే, దానికి జోడించి తెలుగు వారి యొక్క పౌరుషాన్ని ఉనికి పెట్టుకొని ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ మారుతి నగర్లో టీడీపీ సీనియర్ నాయకుడు శివ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేశారు. ఆయన సహాయంతో మహిళలకు సమాన హక్కులు కలిగించాలని అన్నారు. నిరుపేదలకు ఇండ్లు, రూపాయికి కిలో బియ్యం, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైగర్ల రవీందర్, కృష్ణ, జమీల్ తదితరులు పాల్గొన్నారు. हमारा
ఈరోజు శుభదినము, పండుగ దినము. తెలుగు ప్రజలకు అండగా ఉంటా, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు నేనున్న ఈ రాష్ట్రంలో పేదవారికి రూపాయి కిలో బియ్యం ఇస్తా అని చెప్పి ఆ రోజు అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగప్రవేశం చేసి బడుగు బలహీన వర్గాలకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించారు. రూపాయి కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్నారు. ఆనాడు ఆయన చేసినటువంటి పనులలో ఏవైతే ఉన్నాయో ప్రజల సంక్షేమాన్ని గురించే ఉన్నాయి. తన గురించి ఏమీ చేసుకోలేదు. రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక మంచి నగరాన్ని తయారు చేసి మనకిచ్చినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహిళలకు భద్రత లేనటువంటి రోజులది, మహిళలకు ఆస్తిలో హక్కు లేనటువంటి రోజులది. ఆ రోజు మహిళలకు సమాన హక్కుగా ఆస్తిలో సమాన హక్కు కేటాయించింది. చట్టం తీసుకొచ్చి మహిళలకు చట్టభద్రత కల్పించినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి గౌరవించదగ్గ దినము. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు తెలంగాణ మన ఎల్బీనగర్ నియోజకవర్గం చెంపాపేట డివిజన్ నందు అన్న శివన్న ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా అన్నగారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈనాడు తెలుగు జాతి ఇంత గౌరవంగా ఉన్నదంటే దేశాలయందు, దేశ వెళ్ళలందు తెలుగు జాతి ఇంత కీర్తి గట్టిస్తుంది అంటే దానికి మెయిన్ కారణం మన స్వర్గీయ చంద్రబాబు నందమూరి తారక రామారావు గారి జయంతి. ఆయన దిక్కెచ్చ మనం ఈరోజు తెలుగు జాతి గర్వంగా ఉన్నది. ఆయన ఆశయాలను సాధిస్తూ తెలుగు రామారావు గారు మన తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య బాగానే పెరుగుతుండడం వలన వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు. తొలి రోజు వ్యాక్సినేషన్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, బొరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దీదీప్య, ఎర్రగడ్డ మాజీ కార్పొరేటర్ షరీఫ్, జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎక్బాల్పూర్ గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఖానాపూర్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నగంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో లాక్డౌన్ మొదలైనప్పటి నుండి ఖానాపూర్ మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మమ్మల్ని సంప్రదించాలని, తమ సామర్థ్యం మేరకు సహాయం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఉషాల్వాస్, సాయిరాం, రామగిరి రాకేష్, ఖానాపూర్ 10వ వార్డు కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్, విద్యానగర్ యూత్ ప్రెసిడెంట్ పరంకుశం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఖానాపూర్ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము చాలా చిన్న చిన్న ఊర్లకు వెళ్ళి ఎవరైతే ఆకలి బాధ ఉన్నారో వాళ్ళకి అన్నం కానీ, బియ్యం కానీ, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇస్తున్నాము. ఎక్కడైనా ఉన్నా కానీ మాకు చెప్పండి. హెల్పింగ్ హ్యాండ్స్ ఖానాపూర్ హెల్ప్ చేస్తుంది.
అలాగే ఈ లాక్డౌన్లో చాలా 10 రోజుల నుంచి కష్టపడి రోజుకి 60 కిలోల బియ్యం దాకా పంపిణీ చేశాము. అలాగే రోజు చేస్తున్నాం, రోజు 80-90 కిలోల బియ్యం వరకు ఇస్తున్నాం. ఇలానే చేస్తూ ఉంటాం. ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు ఇట్లనే కంటిన్యూ చేస్తాం. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కొనచల్ల గ్రామంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గ్రామ సర్పంచ్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనాతో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 7,21,500 రూపాయలు విలువ చేసే చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఎందరికో లబ్ధి చేకూరుతుందని కడియం శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కర్ణాకరరావు, రాజేష్ నాయక్, వెంకటస్వామి, అశోక్, సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. దాదాపు 20 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతున్నది. అందులో ఇక్కడ మనం దేవేంద్ర అంటే ఇంతకుముందు రెడ్డి సబ్ పేరు ఉండే యాదవరెడ్డి గారి డీలర్ ఉండేది. వచ్చినప్పుడు బాగా అప్పుల పాలైనము, కొంచెం ఎక్కువ ఆర్థిక సాయం ఇవ్వాలి అంటే సీఎం గారిని స్వయంగా కలిస్తే వారికి మాత్రము కుటుంబానికి 4.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం వచ్చింది. ఒక రకంగా సీఎంఆర్ఎఫ్ పేద వర్గాలకు వరమని చెప్పవచ్చు. ప్రత్యేకంగా అనారోగ్యానికి గురై అప్పుల పాలైన వాళ్ళు, ఆస్తులు అమ్ముకుని ఆగమవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంతమేరకైనా, పూర్తి స్థాయిలో కాకుండా కొంతమేరకైనా ప్రభుత్వ పరంగా వారికి ఆర్థిక సాయం లభిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దాంట్లో సీఎంఆర్ఎఫ్ కూడా ఒకటి. సంవత్సరానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలను మనము సంక్షేమ రంగం పైన ఖర్చు పెడుతున్నాం. చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా మిగతా రాష్ట్రాలు పెద్దగా ఉన్నా, జనాభా ఎక్కువగా ఉన్నా, మన రాష్ట్రంతో పోల్చుకుంటే ఆ రాష్ట్రాలు సంక్షేమ రంగం పైన చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాయి. మనమే పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమ రంగం పైన ఖర్చు పెడుతున్నాం. ఒక 60 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, అన్ని రకాలైన పెన్షన్లు కలుపుకొని ఒక 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అంటే దాదాపు 1 కోటి మందికి ఈరోజు ప్రత్యక్షంగా ప్రభుత్వ పరంగా సహాయం అందుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్న ప్రభుత్వం వేరేది లేదు. ఒకవైపు అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే పేద ప్రజల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లుల్లో ధాన్యాన్ని సమకూరుస్తున్నట్టు వరంగల్ అర్బన్ జిల్లా నక్కలపల్లి ఉమాశంకర్ ఇండస్ట్రీస్ ఓనర్ తోట సపాయ్య తెలిపారు. మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. రైతులు తెచ్చిన వరి ధాన్యంలో తాలు ఎక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యంలో తాలు ఉండటం వల్ల మిల్లర్లకు నష్టం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటివరకు 35-36,000 పోయినాయి. 2-3 డేస్లో కంప్లీట్ అవుతుంది. అయినా ఎక్సెస్ కావాలన్నా కూడా ఇస్తూ ఉన్నారు. మీకు ఎంత అడిగితే అంత ఇచ్చేదానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు. కానీ మేమే కొద్దిగా జాగ్రత్త ప్రాబ్లమ్స్ గురించే కొద్దిగా
ఫేస్ చేస్తున్నాము, కొన్ని దించుకుంటున్నాము. ప్యాడీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎంత అంటే అంత దించడానికి గవర్నమెంట్ వారు రెడీలో ఉన్నారు. తీసుకొస్తారు. ఇప్పుడు రైతులకు మీకు ఏమన్నా మనస్పర్ధలు అంటే ఈ వడ్లు వచ్చిన దానికి మనస్పర్ధలు అనేది ఏమి లేదు. ప్రతి ఒక్క లారీ ట్రాక్టర్లకు తాలు వస్తుంది. ప్రతి ఒక్క బస్తాకు 2 కిలోలు 3 కిలోలు తాలు వస్తుంది. ఆ తాలు చెప్తే రైతులకు అర్థం కాదు. ఆ తాలు ఎందుకు వస్తుంది అని వాళ్ళకి ఇంతవరకు కూడా అర్థం కాలే. మేము వాళ్ళకి చెప్పాము, హార్వెస్టర్ మిషన్ ఒక బెల్ట్ ఉంటుంది, ఫ్యాన్ బెల్ట్. ఆ ఫ్యాన్ బెల్ట్ కనుక టైట్ చేస్తే ఒక్క తాలు కూడా వడ్లలోకి రాదు. ఏమైందంటే వాళ్ళ హార్వెస్టర్స్ ఏంటి, ఈజీ వర్క్ కావాలి, తొందర వర్క్ కావాలి, ఇంకో దిక్కు పోవాలి. వాళ్ళు రైతులకేముంది, తొందరగా అయిపోవాలి, మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి, బస్తాలు పంపాలి. మరి ఆ వడ్లల్లో తాలు వస్తుందా, వడ్లే వస్తాయని చూసుకోవడం లేదు. ఇక్కడ కొంత సిస్టమ్ కాదు. ఇక్కడ ఇంకా దారులు తీసినప్పుడు రైతులు తర్వాత దండగిరి కాలు బయటకు కొట్టేస్తారు. ఇక్కడ దండగిరి పోయి సీతకెళ్ళి పోయి అట్లా పోయినాక కూడా బియ్యం కొంతవరకు చేసేస్తున్నారు. ఇప్పటివరకు 35-36,000 పోయినాయి. 2-3 days. రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగుతున్న ప్రత్యేక డ్రైవ్లో నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి వారి అవసరాలు తీర్చేందుకు దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జర్నలిస్టులు తదితరులు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరికి వ్యాక్సిన్ వేయడం ద్వారా కరోనా వైరస్ చైన్ చెందడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు గుర్తించారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా మొదటి దశలో 7.75 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 33,980 మంది రేషన్ డీలర్లు, 49,611 మంది గ్యాస్ సిలిండర్లు సిబ్బంది, 1,435 మంది ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగులు, 30,000 మంది ఎరువులు విత్తనాల దుకాణదారులు సిబ్బంది, 20,000 మంది జర్నలిస్టులు, జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లో వర్తకులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది, హమాలీలు, వీధి వ్యాపారులు, 3 లక్షల మంది సెలూన్ల నిర్వాహకులు, 91,000 మందికి కిరాణా దుకాణాలు సిబ్బంది ఉన్నారు. దిల్సుఖ్నగర్లో రాజధాని థియేటర్ సమీపంలో గణేష్ గార్డెన్లో సుమారు స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రి సబిత ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. సూపర్ స్ప్రెడర్స్ షాప్స్ నుంచి అండ్ మార్కెట్ ప్లేసెస్, స్ట్రీట్ వెండర్స్ నుంచి ఎవరికి స్ప్రెడ్ కాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ కలిసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. దీనిలో ఏంటంటే మనము ఏ షాప్కి వెళ్ళినా ఆ షాప్ నుంచి ఒకరి ద్వారా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి వ్యాక్సినేషన్ చేస్తే మనకు స్ప్రెడ్ అనేది తగ్గుతుంది అనేసి ఈ ఆలోచన. డైలీ 1000 మందికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. చైతన్యపురి గణేష్ ఫంక్షన్ హాల్లో ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము.
దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ అంటే సరూర్నగర్ డివిజన్కి 2 డేస్లో మొత్తం ఆ లోపలంతా తిరిగి మా స్టాఫ్ టోకెన్స్ ఇస్తారు. ప్రతి షాప్కి వెళ్ళి ఇస్తారు. అన్ని చికెన్ షాప్, మటన్ షాపు, జనరల్ స్టోర్స్, చిన్న చిన్న హోటల్స్, చిన్నవి అండ్ స్ట్రీట్ ఫ్రూట్ మార్కెట్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి అందరి దగ్గర ఐడి కార్డ్స్ ఉంటాయి. అవన్నీ తీసుకొని వాటి ఎంట్రీ చేసుకొని వాళ్ళకి టోకన్స్ ఇస్తున్నాము. వాళ్ళని ఎర్లీ మార్నింగ్ 8 to 2 ఇక్కడ వ్యాక్సినేషన్ అవుతుంది. ఈరోజే స్టార్ట్ చేసాము. 28th May ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే 1000 మెంబర్స్కి ఒక్కొక్క కలర్, డేలో ఒక కలర్. ఈరోజు గ్రీన్ అంటే నిన్న టోకెన్ ఇచ్చాము, నిన్న మార్నింగ్ వర్కింగ్ అవర్స్లో ఇచ్చాము. ఈరోజు మార్నింగ్ వాళ్ళని ఇక్కడ రమ్మన్నాము. ఈరోజు గ్రీన్ కలర్ వాళ్ళకి సరూర్నగర్ డివిజన్లో గ్రీన్ కలర్ ఇచ్చిన వాళ్ళకి వ్యాక్సినేషన్ అవుతుంది. డైలీ 1000 మెంబర్స్. ఈరోజు రేపటికి ఇస్తాం వ్యాక్సినేషన్ టోకెన్స్ పింక్ కలర్. అట్లా డైలీ చేంజ్ అవుతాయి. వచ్చి అందరూ ఉపయోగించుకోవాలని నా మనవి. కృష్ణయ్య, డిప్యూటీ కమిషనర్ సరూర్నగర్ జిహెచ్ఎంసీ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ స్ప్రెడర్స్ అంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 9 కేటగిరీస్ వాళ్ళకి ఈరోజు టీకా వేయటం జరుగుతుంది. వాళ్ళు మార్నింగ్ 8 నుంచి 2 o'clock వరకు బిఫోర్ డే మా కూపన్స్ పంచుతున్నాం మా స్టాఫ్ తోటి. ఆ కూపన్స్ ప్రకారం వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేసుకొని 5 minutes రెస్ట్ తీసుకొని వెళ్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు 1000 మందికి వ్యాక్సిన్ ఇప్పిస్తామండి. వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం. దిల్సుఖ్నగర్లో టీకా పంపిణీ ప్రారంభించిన మంత్రి సబితా. సనత్ నగర్లో సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్న మంత్రి తలసాని. నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించిన చంద్రబాబు. ఆచరణ సాధ్యం కాని పనులను సైతం ఎన్టీఆర్ చేసి చూపించారన్న బాబు. విశాఖ బీచ్ రోడ్డులో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి. ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడిన అచ్చెన్న. ఎల్బీ నగర్లో జయంతి వేడుకలు నిర్వహించిన నేతలు. ఎన్టీఆర్ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకున్న అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం.